58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం దర్శి జిల్లా పరిషత్ హైస్కూల్ ఆవరణ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రంథపాలకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సందర్భంగా ప్రధాన అతిథిగా పాల్గొన్న దర్శి ప్రభుత్వ హైస్కూల్ హెడ్ మాస్టర్ టి రంగారావు మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ప్రతిరోజు కనీసం 1 గంట సమయాన్ని గ్రంథాలయానికి కేటాయించాలని, పుస్తకాల పఠనం మాత్రమే విద్యార్థుల జ్ఞానాన్ని, ఆలోచన శక్తిని పెంపొందిస్తుందని సూచించారు. జెడ్పీహెచ్ఎస్ ఉపాధ్యాయులు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ పుస్తకాలతో స్నేహం చేసే విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుందని, వారిని ఆ దిశగా ప్రోత్సహించే బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదేనని పేర్కొన్నారు. ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ ఐ వెంకటరెడ్డి మాట్లాడుతూ చినిగిన చొక్కా వేసుకున్న పర్వాలేదు కానీ ఒక పుస్తకం తప్పకుండా కొనుక్కొని జ్ఞానం పెంపొందించుకొని కందుకూరి వీరేశలింగం పంతులు గారి మాటలను స్మరిస్తూ పుస్తక పఠనానికి ప్రాధాన్యత వివరించారు. గ్రంథపాలకురాలు వట్టెం విజయకుమారి మాట్లాడుతూ సెల్ఫోన్కు దూరంగా ఉండి పుస్తకాలు, పత్రికలు చదవడం అలవాటు చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. తరువాత వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ స్కూల్ ఉపాధ్యాయులు టి నర్సిరెడ్డి, ఎం లావణ్య, ఎస్ పద్మ, పి వరలక్ష్మి, జి ఎలిసమ్మ, జిహెచ్ఎస్ హెచ్ఎం రంగారావు, ఉపాధ్యాయులు కృష్ణప్రసాద్, బీడీసీఎస్ఎల్ నిర్వాహకులు బి కోటయ్య, సుధాకర్, డేవిడ్, భూషణం, గోపి, పి పద్మావతి, సుజాత, అలాగే పాఠకులు, విద్యార్థులు పాల్గొన్నారు.